వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం కొత్తకొండలో ఉన్నాం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నడుస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇటీవలనే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇక్కడ నందులు అట్లాగే త్రిశూలం కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్లో. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా సంక్రాంతికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల దాదాపు 10 నుంచి 14 జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఈ జాతర విశేషాలు ఏంటి, ఈ జాతరకు సంబంధించి ఎట్లాంటి ప్రత్యేకత ఉంది, ఎట్లాంటి విశేషాలు ఉన్నాయనేది ఆ లోపల స్వామివారి అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణ ప్రజలకు కొంగు బంగారంగా ఉన్నటువంటి కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి వీరభద్రస్వామి, కొత్తకొండ వీరభద్రస్వామి చరిత్ర అత్యంత విశేషపరంగా ఉంటుంది. అసలు స్వామివారి ఇక్కడ ఎట్లా వెలిచారు, స్వయంగా వెలిచారా, ఎట్లా జరిగింది, ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి అన్ని విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారి నమస్కారం. ఎట్లా స్వామివారు ఎప్పటి నుంచి, ఈ గుడి చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటి? ఓం నమో భగవతే వీరభద్రాయ, శ్రీమాత్రే నమః. ఇది శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరమై దేవాలయం అనేటువంటిది కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది అని చెప్పి మనకి ఆనవాళ్లు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే స్వామివారు మొదట పక్కనే ఉన్నటువంటి భద్రగిరి కొండపైన స్వామివారు వెలవడం జరిగింది. ఆ యొక్క దక్షుడి యొక్క సంహరణార్థం తపోదీక్ష సందర్భంగా స్వామివారు కొండపైన వెలవడం జరిగింది. అప్పటి నుండి అయితే మనం చరిత్రను కనుక మనం మొదట తీసుకున్నట్లయితే ఇది కాకతీయుల కాలంలో దేవాలయం అనేటువంటిది నిర్మించడం జరిగింది అని మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. దానికంటే ముందర స్వామివారి యొక్క దేవాలయం అనేటువంటిది కొండపైన వెలిసి ఉన్నది. స్వామివారు అందులో ప్రతిష్టాపన అనేటువంటిది స్వయంభూగా ఉండడం జరిగింది. కాకపోతే పూర్వకాలం లోపల కుమ్మరి వాళ్ళు ఆ యొక్క చెరుకు కోసం అని చెప్పి, వంట చెరుకు కోసం అని చెప్పి కొండపైనకు వెళ్ళి ఆ చెరుకంతా కూడా ఏరుకొని బండ్లల్లో నింపుకున్న తర్వాత వారి ఎడ్ల బండ్లు అనేటువంటివి మాయమవ్వడం జరిగింది. ఆ కొండ అంతా ఎక్కడ వెతికినా కూడా ఎడ్ల బండ్లు అనేటువంటివి కనిపించకపోయేసరికి బాధతో దిగులతో ఆ యొక్క ఎడ్ల బండ్ల దగ్గరికి వచ్చి దుఃఖిస్తూ ఉన్నటువంటి సమయం లోపల స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి వాడై ఆ యొక్క కొండపైన నేను వెలవడం జరిగింది. నన్ను కింద ఉన్నటువంటి దేవాలయంలో ప్రతిష్ఠించినట్లయితే మీ ఎడ్ల బండ్లు కనబడతాయి అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. నిజమా కాదా చూద్దామని చెప్పేసి అనుకొని ఆ కొండ దగ్గరికి వెళ్ళంగానే స్వామివారు అక్కడ ఆలయంలో ఉండడం చూసి చాలా సంతోషపడ్డటువంటి వారు ఆ యొక్క స్వామివారిని దూది పింజాలలో చుట్టించుకొని ఎడ్ల బండ్లలో నింపుకొని కింద మహమ్మాయి దేవాలయం అనేటువంటిది ఉంటుంది. ఆ మహమ్మాయి అమ్మవారి స్థానం లోపల వీరభద్రుడిని అప్పటి కాలం లోపల కేదార పండితుని చేత ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క శైవాగమోక్తంగా కార్యక్రమాలన్నిటివి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇద్దరూ కూడా ఉగ్ర రూపాన్ని దాల్చినటువంటి వారు కాబట్టి వారికి మనసులో ఏ కోరిక కోరుకున్నా కూడా దిగ్విజయంగా నెరవేరుతుంది అనేటువంటిది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. ఇక్కడ మకర సంక్రాంతి పర్వదినం లోపల స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జాతర కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటగా ఈ బ్రహ్మోత్సవాల సమయం లోపల స్వామివారి కళ్యాణము అంకురార్పణ నుండి ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అగ్నిగుండాలతోటి గ్రామ పర్యటన, స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ముగుస్తూ ఉంటాయి. ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదట ఇక్కడ అగ్నిగుండం కార్యక్రమం అనేటువంటిది అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలంలో కనుక మనము ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక అనేటువంటిది ఈ యొక్క సకాలం లోపల దిగ్విజయం జరుగుతుంది అని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి శ్రావణ మాసం లోపల ఈ యొక్క వీరభద్రస్వామి యొక్క దీక్ష మాలాధారణ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. నక్షత్ర దీక్షను ఆధారంగా చేసుకొని 27 రోజుల కార్యక్రమము ఆ నక్షత్ర దీక్ష నిర్వహించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నక్షత్ర దీక్షను శ్రావణ శుద్ధ విధియ నుండి అమావాస్య వరకు
అర్పణ కార్యక్రమంతో ముగియడం జరుగుతూ ఉంటుంది. ఆ అర్పణ కార్యక్రమం రోజున ఆ స్వాములందరూ కూడా ఇరుముడి అర్పణం చేసుకొని కొండపైకి వెళ్ళి ఆ కొండపైన స్వామివారి యొక్క శివాలయం అనేటువంటిది కొండపైన వెలిసి ఉంటుంది స్వయంభూగా. అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకొని కిందికి వచ్చి అర్పణ కార్యక్రమం ఇరుముడి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే స్వామివారు తపో దీక్షానంతరంగా అక్కడ మనకి 7 కోనేర్లు సప్త కోనేర్లు అనేటువంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సప్తగుండాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంగు బంగారంగా స్వామివారికి కోటను కట్టినట్లయితే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉంటుంది. స్వామివారికి ముఖ్యంగా కోరమీసాలు, గుమ్మడికాయలు ఈ యొక్క కోడె కట్టడం అనేటువంటిది చాలా ప్రీతిగా ఇక్కడ మనకి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క దక్షయజ్ఞాన్ని సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్రరూపం ఉండడం జరిగింది కాబట్టి స్వామివారికి గుమ్మడికాయను సమర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క కొడుకులు బిడ్డలు లేనటువంటి వారు కోడెలను కట్టినట్లయితే తప్పకుండా ఫలితాలు అనేటువంటివి వెలువడుతూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ భక్తులు చాలా విశ్వసిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఇక్కడికి ఎక్కువగా కూడా వైశ్య సాంప్రదాయంతో అనేక మంది భక్తులు ఇలవేల్పు కొంగు బంగారంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. మా యొక్క శాసనసభ్యులైనటువంటి మంత్రివర్యులు గారు పొన్నం ప్రభాకర్ గారు వారి సొంత ఖర్చులతోటి దాదాపు ఒక 60 లక్షల నుండి ₹1 కోటి వరకు కూడా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము త్రిశూల చౌరస్తా అని చెప్పి మొన్న కొత్తగా ఆ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మంత్రి గారి ప్రోద్బలంతో చాలా విశేషంగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ ఎక్కువగా కూడా మా యొక్క దాతలు అనేటువంటి వారు ఎక్కువగా కూడా బ్రహ్మోత్సవాల కాలంలో కానీ మిగతా కాలంలో కానీ వారు ఇష్టమైనటువంటి ఈ యొక్క దాతలుగా ఇక్కడ రూపొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. దేవాలయం ముఖ్య అర్చకులు శ్రీకాంత్ శర్మ. స్వామివారు స్వామి మెడలో వీరభద్ర స్వామి మెడలో ఒక రుద్రాక్ష కనిపిస్తూ ఉంది. అది ప్రత్యేకమా? దాని విశేషం ఏంటి? స్వామివారు ఆ యొక్క రుద్రాక్షను ధరించడం అనేటువంటిది ఈ యొక్క స్వామివారి జటాజూటం నుంచి శివుడి యొక్క జటాజూటం నుండి ఉద్భవించినటువంటి వాడు. ఆ యొక్క జటాజూటం వలన వీరభద్రుడి ఉద్భవం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే శివుడి యొక్క అంశ వీరభద్రుడు కాబట్టి ఆ వీరభద్రుడు కూడా ఆ రుద్రావతారంలో దక్షయజ్ఞాన్ని సంహరించడం కోసం రుద్రాక్షమాలను ధరించడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారికి రుద్రాక్షమాల అనేటువంటిది ఎప్పుడు కూడా అలంకారప్రాయంగా స్వామివారి మెడలో ధరించడం జరుగుతూ ఉన్నది. స్వామివారి విశేషం ఏంటి? ఇక్కడికి ఎట్లాంటి భక్తులు వస్తారు? వాళ్ళకి ఎట్లాంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు? ఓం నమో భగవతే వీరభద్రాయ నమః. శ్రీ వీరభద్ర దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కంచనపల్లి రాజయ్య గారు ఈ యొక్క వీరభద్ర స్వామి కాకతీయుల కాలంచే నిర్మించినటువంటి ఆలయం. మొదట స్వామివారు సమీపం ఉన్న కొండపై వెలిసినారు. 16వ శతాబ్దంలో కొంతమంది కుమ్మరి వాళ్ళు కర్ర కోసం కొండపైకి ఎడ్ల బండి ద్వారా వెళ్ళినప్పుడు వారు కావాల్సిన కర్ర తీసుకొని చూసేసరికి వాళ్ళ ఎడ్లు బండ్లు మాయమైతాయి. ఆ రోజు వారంతా కొండపైన గాలించి అలిసిపోయి నిద్రించినప్పుడు స్వామివారి కళ్ళలో ప్రత్యక్షమై నన్ను కింద ఉన్నటువంటి ఆలయంలో ప్రతిష్టాపన చేసినట్టయితే మీ ఎడ్లు బండ్లు దొరుకుతాయని చెప్పేసి కళ్ళలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వామి ఆజ్ఞ ప్రకారంగా శిరసావించడానికి సిద్ధపడి వాళ్ళు ఒప్పుకోకుండానే వాళ్ళ ఎడ్లు బండ్లు ప్రత్యక్షమైతాయి. అప్పుడు స్వామివారిని దూది మెత్తలతో తీసుకొని వచ్చి కింద ఉన్న ఆలయ ప్రతిష్టాపన చేసిండ్రు. అందుకే ఇక్కడ మొదలు కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాతనే వేరే బండ్లు వారి బోనంతో ఇక్కడ జాతర బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అదేవిధంగా ఈ 2026 సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో 10వ తారీఖు నాడు శనివారం శ్రీ స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైంది. ఈ వివాహానికి కొన్ని వేల మంది భక్తులు తరలి రావడం జరిగింది. మరియు ఈ 14వ తారీఖు నాడు భోగి పండుగ, 15 నాడు అంటే ఉత్తరాయణం దక్షిణాయనం 2 ఆయనాలు ఉంటాయి. ఈ 15వ తారీఖు నాడు దక్షిణాయనంపై ఉత్తరాయణ పుణ్యకాలం నాడు అంటే ఆ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏదంటే సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకే మకర సంక్రాంతి రోజు నాడు ఈ ఉత్తర ద్వారం కూడా స్వామివారిని దర్శించుకుంటే సమస్త కోరికలు నెరవేర్తాయని ప్రతీక. ఇక్కడ స్వామివారికి సంబంధించిన మొక్కుబడులు కూడా కోరమిసాలు గుమ్మడికాయలు అత్యంత ప్రీతికరం. మరి అదేవిధంగా ఇక్కడ భోగి బండ్లు ఆ రోజునాడు వేలాది బండ్లు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వారి యొక్క స్వామి భక్తిని చాటుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా 18వ తారీఖు నాడు అగ్నిగుండాల్లో కొన్ని వేల మంది కూడా భక్తులు అగ్నిగుండం నడవడం జరుగుతుంది. ఆ నడవడం ద్వారా శారీరక పీడ, రుణపీడ, శత్రుపీడ నశిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రణాళిక నమ్మకం. ఈ స్వామివారికి ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో గౌరవ మంత్రివర్యులు కలెక్టర్ గారు స్నేహ సబరీష్ గారితో ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేక స్థితిగా కనిపించి అందరి అధికారులతోటి సమన్వయపరుస్తూ జాతర బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయటకు వారు కృషి చేస్తున్నారు. ఈ జాతరను కూడా భక్తులు అందరూ అధికారులు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై నమో భగవతే వీరభద్రాయ నమః. స్వామివారికి గుమ్మడికాయని ఎందుకు అత్యంత ప్రీతిగా మన భక్తులు సమర్పిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం. అపమృత్యు దోషం అంటే గుమ్మడికాయ సమర్పిస్తే ఎలాంటి గండాలు రాకుండా స్వామివారికి మనం వేడుకోవడానికి గుమ్మడికాయ. ఆయన అరివీర భయంకుడు, సర్వసైన్యాధ్యక్షుడు, అష్టదిక్పాలుడు, కైలాస క్షేత్రానికి దిక్పాలుడు కాబట్టి అతనికి ఆ స్వామివారికి రుద్రుడు కాబట్టి గుమ్మడికాయ శాఖంతో చేస్తే ఆయన శాంతి పోయి జరుగుతుంది. అదేవిధంగా కూరమిసాలు రౌద్రానికి ప్రతీక కాబట్టి కూరమిసాలు కూడా ఆయనకి ఇష్టం. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క మొక్కుబడి గుమ్మడికాయలు కూరమిసాలే స్వామివారికి ప్రధానమైనటువంటి మొక్కుబడులు. స్వామివారి మెడలో ఆ రుద్రాక్ష కూడా ఉన్నట్లుగా స్వామి. ఇక్కడ స్వామివారు లింగాయతు అంటే ఇక్కడికి ఏంటంటే వాళ్ళకు కూడా ఆరాధ్య దైవం. ఇక్కడ ఎక్కువ శాతం కూడా వైశాసు తర్వాత లింగాయతులు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జాతరకు కూడా ఒక 5 లక్షల మంది వరకు మేము వస్త్రాన్ని ఊహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి సమ్మక్క సారక జాతర ఉంది కాబట్టి భక్తులు వీడికి వచ్చి దర్శనం చేసిన తర్వాతనే ఆడికి వెళ్ళడం జరుగుతుంది. వీరభద్ర స్వామి ఉత్సవాలకు సంబంధించి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ నుంచి ఆ కొండ మీద 7 కోనేరులు ఉంటాయి. ఆ 7 కోనేరులో ఉన్నటువంటి దర్పాన్ని తీసుకొచ్చి ఈ ధ్వజస్తంభానికి ఈ చిహ్నం కట్టి దాన్ని పైకి అవగతం చేసి ఆకాశంకి పైకి అవగతం చేసి దేవతలందరినీ కళ్యాణానికి ఆహ్వానిస్తారు. దేవతలందరూ ఈ కళ్యాణానికి స్వామివారి వీరభద్ర స్వామి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మన ఇక్కడ ధ్వజస్తంభం చూస్తున్నాం కదా, ఈ ధ్వజస్తంభంలో ఏదైతే చిహ్నం ఏదైతే ఉందో నందీశ్వరుడు చిహ్నాన్ని పైకి అవగతం చేసి దేవతలందరినీ ఈ కళ్యాణానికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత కళ్యాణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి ఈ కళ్యాణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు దాదాపు 4 రోజుల పాటు నడుస్తూ ఉంటాయి. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల చాలా జిల్లాల నుంచి భక్తులు ఈ సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. వేములవాడలో ఎట్లయితే కోడెమొక్కులు ఉంటాయో ఇక్కడ కొత్తకొండ వీరభద్ర స్వామికి కూడా కోడెమొక్కులు ఉంటాయి. మనం చూడొచ్చు కోడెమొక్కులు, అట్లాగే కోరమీసాలు, దాంతోపాటు ఏదైతే మన గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయను స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా సమర్పిస్తుంటారు భక్తులు. ఈ 3 మొక్కులు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. కోడెమొక్కులు, అట్లాగే కోరమీసాలు, గుమ్మడికాయ. ఈ రుద్రుడిగా ఉన్నటువంటి స్వామివారిని శాంతించేందుకు మనకు ఇక్కడ భక్తులంతా గుమ్మడికాయ అత్యంత ప్రీతిపాత్రంగా సమర్పిస్తూ ఉంటారు. అట్లాగే కోరమీసాలు కూడా స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయ, కోడెమొక్కులు సమర్పించుకుంటే వారు ఏవైతే కోరుకుంటారో కోరికలు ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. అంటే ఏంటి కొత్తకొండ జాతర ప్రతిసారి వస్తుంటారా? మాకు ఇంటి ఇలవేలుపు వీరభద్ర స్వామి, ఆయన వల్లనే నాకు 2 మగపిల్లలు. ఆయన ఏ కోరుకున్న కోరికలు కొంగు బంగారం ఆయన దగ్గరకు వస్తాయి. సంతానం ఆయన ద్వారానే ఏదైనా కూడా సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి గుమ్మడికాయ పెడితే వాళ్ళకు గుమ్మడికాయ లాంటి కొడుకు పుడతాడని ఒక ప్రసిద్ధి, ఇక్కడ ఒక ఆనవాయితీ. అది దానివల్లనే మాకు ఇంటి ఇలవేలుపు కాబట్టి ప్రతి సంవత్సరం
భార్య పిల్లలు తండ్రి చెల్లె అందరితో కలిసి వస్తాం, మొక్కులు చేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు సంక్రాంతి అప్పుడు జాతర బాగా జరుగుతుంది ఇక్కడ. ఓ సంక్రాంతి అసలు డే అని కాదు, నైట్ అని కాదు, 24 hours దేవుని దర్శనం అయితేనే ఉంటుంది. పబ్లిక్ చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ కురవి వీరభద్ర స్వామి అయినా, కొత్తకొండ వీరభద్ర స్వామి అయినా కూడా ఆయన ఇంటి వెళ్ళిపోయిన వాళ్ళని ఎప్పుడు చల్లగా చూస్తాడు. కోరికలు తీరుస్తాడు అనే నమ్మకం. ఏం కోరుకున్నావు అమ్మా? నీ దగ్గర ఏ కోరికలు తీర్చిండు? నాకు కొడుకు పుట్టాలని మొక్కుకున్నా, కొడుకు పుట్టిండు. అత్తగారి ఇంటిలో వెళ్ళిపో. మనమలుగు కావాలని మొక్కుకున్నా, మనవడు పుట్టిండు. నా కొడుకు లాస్ట్ ఇయర్ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్నా, ఆరోగ్యం బాగుంది. నాకు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మొక్కుకున్నా. కోరిన కోరికలు తీరుస్తాడు. కొత్తకొండ వీరభద్రస్వామి. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకా చాలా మంచిగా అనిపిస్తుంది. రోమాంచితం అవుతుంది. అంత సంతోషం, అంత ఆనందం మాకు దేవాలయాన్ని చూస్తే అనుభూతి కలుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం, ప్రతి సంవత్సరం భోగి వరకు వస్తాం. భోగి రోజు వస్తాము. ఇప్పుడు కొంచెం రష్ ఉంటుందని ముందే వచ్చేసాం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి. నేను ఇక్కడనే తెలంగాణ కరీంనగర్ నుంచి. ఇది కొత్తకొండ జాతర అంటేనే తెలంగాణకు పెద్ద పండుగ. ఈ దేవుడు కోరిన కోరికలు ఇచ్చుకుంటూ అందరినీ మంచిగా చూసుకుంటాడు. ఈ దేవుని కోరికలు మాత్రం తప్పకుండా కోరికలు నెరవేరుస్తాడు ఈ దేవుడు. కొత్తకొండ వీరభద్ర స్వామి అంటేనే తెలంగాణకు పెద్ద తలమానికం. తెలంగాణలో వీరభద్ర స్వామి టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ మనం ఎక్కడ చూడలేదు. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్, మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు స్వామివారు. మీ కోరికలు ఏమైనా నెరవేరినాయా? నెరవేరినాయి. ఇప్పుడు కూడా స్వామివారు నెరవేరుస్తారు. ప్రతి సంవత్సరం వస్తాము, వచ్చి స్వామివారిని దర్శించుకుంటాము. మా అదృష్టము, ఈ దేవుడు మాకు అదృష్టము. మా కోరికలు నెరవేరుస్తాడు. మా ఇంటి విలువెలుపు ఈ దేవుడు. కొత్తకొండ వీరభద్ర స్వామి అంటే మా ఇంటికి విలువెలుపు స్వామివారు. ఏం కోరిక? మాకు కోరికలు చెప్తే నెరవేరే అంటారు, కానీ కోరికలు అయితే మా అన్నీ సక్సెస్ అయిపోయినాయి. మళ్ళీ ఇయర్ వస్తాం. వచ్చి అట్లా దర్శించుకుని వెళ్ళిపోవడం, బోనాలు చేయడం ఏమి ఉంటాయి? బోనాలు స్టార్ట్ చేయలే, అత్తమ్మ వాళ్ళ నుండి లేదు. దర్శనమే మాది, కోడలు కట్టుడు, కోడలు కట్టి ఉట్టి దర్శనం. హన్మకొండ నుంచి వచ్చినాం. హన్మకొండ. ఏంటి కొత్తకొండ వీరభద్ర స్వామి మీకు? ఇలవేల్పు మా ఇంట్లో ఆడపిల్లలందరికీ ఇక్కడనే పుట్టే వెంట్రుకలు తీస్తారు. అనుకోకుండా నీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ మన ఇన్స్పెక్టర్గా పనిచేసిన. ఈ ప్రతిష్ట ద్వయస్తంభాలు ప్రతిష్ట అయినప్పుడు మనోహర్ రావు అని చెప్పి పివి మనోహర్ రావు గారు ఉన్నప్పుడు ప్రతిష్ట చేయటం జరిగింది. అప్పుడు నేను దీనికి కన్సర్న్ ఇన్స్పెక్టర్. తర్వాత నేను వరంగల్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అయినప్పుడు ఇదంతా తిరిగడం చాలా బాగుంటుంది. బ్రహ్మాండం. విలేజ్ నుంచి ఇది ఇలవేలుపు వరంగల్ వాళ్ళ వాస్తవ్యాలకు కరీంనగర్లో ఉన్నప్పటికీ వరంగల్ వాళ్ళు చాలామంది వస్తారు. షావుకారులందరూ దీనికి పెద్ద దాతలు ఉన్నారు. నమ్మకం మాకు మొదటి నుంచి నమ్మకం. మా పిల్లలు, ఆడవాళ్ళ పిల్లలందరినీ, మా కూతురును, మా కొడుకు కూతురును అందరూ యూఎస్లో అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ పుట్టి వెంట్రుకలు తీసి గుండు చేయించి మళ్ళీ పంపించినాం. జాతర టైంలో వస్తారా? జాతర టైంలో వస్తాం. అప్పుడప్పుడే జాతర ఎప్పుడు రాలేము. నేను రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అయింది, 21 సంవత్సరాలు అయింది. నేను అప్పుడప్పుడు రెస్ట్ అయినప్పుడు వస్తుంటాం. అట్లా ముల్కాను పక్కనే కదా. ఏంటి స్వామి విశిష్టత ఏంటి? స్వామివారిని మొక్కుకోవడానికి ఎక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు? స్వామివారి కోరిన కోరికలు తీరుస్తారట కదా స్వామివారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఉత్తర తెలంగాణ జిల్లాల యొక్క భక్తులందరూ వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ముడుపు కట్టుకున్న కోరికలతోని వచ్చే భక్తులందరూ ముడిపు కట్టి వెళ్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వల్ల కోరిక తీరుతారు కాబట్టి వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారు. ఇక్కడ అంటే కోరికలు తీర్చే కొంగు బంగారంగా వీరభద్ర స్వామిని కొలుస్తుంది. డెవలప్మెంట్ ఎట్లుంది ఇక్కడ? గతంతో పోలిస్తే ఉన్న డెవలప్మెంట్ మారిందా? ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా దీన్ని? ఏంటి ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరూ ఎక్కువగా వ్యాపారస్తులే దేవుని కొలుస్తుంటారు. వాళ్ళు కోరికలు తీరుతాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు దాదాపుగా దాతలతోనే జరుగుతుంది. జాతర కోసం వచ్చారా? జాతర కోసం ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి, స్వామివారి దగ్గరికి. ఏంటి కోరిన కోరికలు నెరవేరితే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాం. మా తాత ముత్తాత నుంచి ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కోరికలు మీ అందుకే మా అబ్బాయిల చదువు, మా అభివృద్ధి అన్నీ. మా అబ్బాయి చదువు గురించి. ఏ టెంపుల్లో లేని విధంగా కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో
మనకు రుద్రాక్ష చెట్టు ఉంటుంది. ఈ రుద్రాక్షల కోసం రుద్రాక్షలు ఎప్పుడు పడతాయని తీసుకోవడం కోసం చుట్టుపక్కల ఈ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ చెట్టు ఎప్పుడు పెట్టారు, ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ, దీని విశేషత ఏంటి అనేది స్వామి మన అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఏంటి స్వామి? నా పేరు వీరభద్రయ్య అండి. నేను రిటైర్డ్ ఉప ప్రధాన అర్చకుడిని. ఈ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు శివానందమూర్తి గారు, అంటే సద్గురు శివానందమూర్తి గారు హన్నమకొండలో ఉన్నటువంటి ఒక వరంగల్లో శివధామం గురుద్వామం అని ఉంటుంది. అందులో ఉన్న స్వామీజీ వారితోని ఈ చెట్టు పెట్టించడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల పైన ఈ చెట్టు పెట్టి 20 సంవత్సరాలు దాటింది. 2005లో 2006లోనో పెట్టాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 3-4 సంవత్సరాలు చాలా రుద్రాక్షలు పడ్డాయి. ఇది చతుర్ముఖి వస్తుంది దీనికి. ఈ చతుర్ముఖి రుద్రాక్షలు దాదాపు ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. చాలా మొత్తంలో దాదాపు ఒక 4-5 వేల రుద్రాక్షలు వస్తాయి. కానీ ఈ మధ్యలో కోతులతోని అవి తెంపేస్తున్నాయి, కొరికి కింద పడేస్తున్నాయి. అందుకని పండి కింద పడేదాకా ఉండలేవు. అయితే ఈ చెట్టు చాలా విశిష్టమైనది. మనకు దాదాపుగా ఎక్కడ కూడా ఉండదు. మన తర్వాత నేపాల్లో నేపాల్లో చలి ప్రదేశంలో ఉండేటువంటి ఒక చెట్టు ఇది, రుద్రాక్ష చెట్టు. మన తెలంగాణలో కూడా ఎక్కడ కూడా లేదు. ఒక శ్రీశైలంలో ఒకటి ఉంది, తర్వాత ఇక్కడే ఉంది రుద్రాక్ష చెట్టు. ఈ చెట్టును స్పర్శించినా కానీ చాలా పుణ్యం వస్తుంది. రుద్రాక్షలు దీనికి వస్తాయి కాబట్టి రుద్రాక్ష అనేది శివస్వరూపమే రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష చెట్టు ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. కాబట్టి వీరభద్రస్వామిని దర్శించి రుద్రాక్ష దొరికితే చాలా సంతోషంగా రుద్రాక్షను మెడ కట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి రుద్రాక్ష కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? శరీరంలో మార్పులు అన్నీ అంటే సర్వ రోగాలు పోతాయి, సంతానం అవుతుంది, ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది వాళ్ళకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం అయితే ఒక్కొక్క రుద్రాక్ష ఉంటుంది. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, మొత్తం 16 ముఖాల రుద్రాక్షలు ఉంటాయి. ఈ చెట్టు మాత్రం 4వ ముఖాలు చతుర్ముఖి రుద్రాక్ష వస్తుంది. అది కట్టుకుంటే ఐశ్వర్యము సంతానం తప్పకుండా కలుగుతుంటాయి. ఏం పేరు నీ పేరు? హీరమ్మ. ఏంటి బాగుంటుందా ఈ ఆలయం? టెంపుల్ బాగుంటుందా? టెంపుల్ నాకు తెలియదు. ఈ గుడి మంచిగా ఉంటుందా? దేవుడు మంచిగా చూసుకుంటాడా? మంచిగానే చూసుకుంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి వస్తాను. ఏం పేరు మీ పేరు? సత్యమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుంచి. ఏంటి ప్రతిసారి వస్తారు? ప్రతిసారి వస్తాం దేవుని దగ్గర దయ వల్ల మంచిగా ఉంచితే చాలు మాకు. దేవుడు మంచిగా ఉంచాలి. మా పిల్లల జిల్లాలో అందరు బాగుండాలి, మంచిగా ఉండాలి నాయన. జరుగుతుంది. మా మనవాడు మంచి నౌకరి కావాలి, మంచిగా చదువు నేర్చుకోవాలని మొక్కిన. కాలే ఇంకా ఇప్పుడు చదువుకోవాలని మొక్కుతానా. ఇవాళది మొక్కింది అయింది. మా ఆయన నాకు బాగలేకపోతే మంచిగానే జరిగింది. కాలు రెక్కర పడితే వచ్చింది. నాయన దగ్గర వస్తేనే మంచిగా సెట్ అయిండు. ఇక ఇప్పుడు అయినా జరిగిపోయిండు. ఇప్పుడు కథనే వచ్చిన నాయన. ఇప్పుడైనా మంచిగా ఉంటే మాకు సరి సంతోషంగా ఉంటేనే ఎప్పటికీ వస్తాం, ఎప్పటికీ రాగలుగుతాం. నమ్మనో అయితే మంచిగా ఉండాలి. ఏం పేరు అమ్మ మీ పేరు? మా పేరు నిర్మల. కరీంనగర్ సప్తగిరి కాలనీ నుండి వచ్చినాము. ప్రతి ఇయర్ వస్తాం. మంచిగా అనిపిస్తుంది. మొక్కిన మొక్కులు అయితే భలే తీరిపోతాయి. ఏం కోరికలు నెరవేరినాయి ఇప్పుడు? మా బాబుకు జాబ్ రావాలనుకున్నాం, జాబ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పెళ్లి కావాలనుకొని మొక్కిపోతున్నా. అయితే మళ్ళీ వస్తా. 10 years నుంచి వస్తాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ నడుము నొప్పితో వచ్చిన. అసలు లైన్లో నిలబడలేకపోయినా చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వారం రోజులు నడునొప్పి తగ్గింది. అట్లా ఇక ఏది ఒకసారి మోకాల నొప్పితోనే వచ్చిన, అట్లా తగ్గిపోయింది. ఇక కోరికలు తీరుతాయి. మా బాబు వాళ్ళు అన్ని కోరికలు కోరితే కోరమీసాల స్వామి ఈసారి మా వారికి మోకాల నొప్పి ఉన్నది తగ్గాలని దేవుడికి మొక్కుకుంటున్నాం. కోరమీసాలు, గుమ్మడికాయ బాగా నమ్మకం. ఇక మాకైతే 10 years నుంచి మేము మంచిర్యాలలో ఉండేవాళ్ళం. హుజరాబాద్కి వచ్చి సెటిల్ అయినాం 10 years నుంచి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు వస్తూనే ఉంటాం. మా పిల్లలు వచ్చినా కూడా తీసుకొని వస్తాం. చాలా నమ్మకం ఈ దేవుడి మీద. ప్రతి కోరిక తీరుతుంది. పక్క
పక్కన ఉన్నటువంటి వీరభద్ర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ వెనుక భాగంలో ఒక కొండ ఉంటుంది, పెద్ద కొండ. ఆ కొండ మీద కొన్ని కోనేరులు ఉన్నాయి. ఆ కోనేరులు అత్యంత పవిత్రంగా భావిస్తారనేది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఏంటి ఆ కోనేరుల చరిత్ర ఏంటి, అక్కడ నుంచి దర్పం తీసుకొస్తారనే మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి, మనం చదువుతూ ఉంటాం. వాటి చరిత్ర ఏంటో అర్చకులు ఉన్నారు, మనం అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి ఏంటి అసలు కోనేరుల చరిత్ర? పూర్వము శివుడు తన జటాజూటం నేలకొడుతూ ఉద్భవించిన వాడే వీరభద్రుడు. అరవీర భయంకరుడై ఆ యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురించి దక్షయాగాన్ని సంహారం చేసిన తర్వాత దేవతలందరూ వీరభద్రుడిని మొరబెట్టుకుంటే ఆ ఉగ్రరూపం వదిలి శాంత రూపంలోకి కొండపైన వచ్చి వెలిశాడని ప్రతీతి. అందుకే అది కొత్త కొండగా అయిందట. నిత్యం కూడా కొత్తగా ఉంటుంది, అందుకే అది కొత్త కొండ అయిందట. కాబట్టి ఈ యొక్క స్వామివారి లింగ రూపంలో వెలిశాడు. ధ్యానం చేసుకోవాలంటే లింగ రూపమే కదా, అందుకే స్వామివారి ఆత్మలింగ రూపంలో స్వామివారి కొండపైన వెలిశాడు. ఆయనను శాంతింపజేయడం కోసం 7 కోనేరులు వెలిశాయి కొండపైన. అవి కాలంతో సంబంధం లేకుండా నీళ్లు ఉంటాయి. అదే ఇక్కడ ప్రత్యేకత. దానిలో దర్భగుండం అని, అదేవిధంగా నందిభృంగి, అదేవిధంగా పాలకోనేరు, అదేవిధంగా శక్తి కోనేరు ఇత్యాది అన్నీ కూడా వాటి పేర్లుగా ఇక్కడ నామకరణం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్వము కాకతీయుల సామ్రాజ్యంలో వెలుగొంది. అక్కడి వరకు కింద అయితే ఏ విధంగా అయితే దుకాణ సముదాయం ఉందో పైన కూడా అదేవిధంగా దుకాణ సముదాయం ఉంటుంది, కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. దుకాణాలు పెట్టడానికి ఏర్పాటు రాతి కట్టడాలు ఉన్నాయి ఇప్పటికీ కూడాను. అయితే ఈ యొక్క స్వామివారు కొండపైన ఉండడం చేత కొందరు కాలక్రమేణా మీదికి వేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొందరు కుమ్మరులను కర్ర కోసం వెళ్తే వాళ్ళకు స్వప్నంలో గావించి కిందికి తీసుకురావడం చెప్పడం జరిగింది. స్వామిని కిందికి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి ఎవరైతే నమస్కరిస్తారో ముఖ్యంగా శరీర రుగ్మతులు, ఎందుకంటే సూర్యుని ఆరాధనతో చేసేటువంటి ఉత్సవం కాబట్టి ఇది మకరం సంక్రాంతి పురుషుడు అంటేనే సూర్యుని ఆరాధనతో నడిచిపెట్టాడు. అందుకే ముఖ్యంగా ఈయనకు నమస్కారం చేయడం ముఖ్యంగా శత్రుపీడ శరీరపీడ అనేది జరుగుతాయి. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 9 రోజులు శైవాగముక్తంగా ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఈ భక్తులందరూ కూడాను స్వామికి నమస్కారం చేసి ముఖ్యంగా గండాలు దొరకడం గుమ్మడికాయ పెడతారు. భారతదేశంలో గుమ్మడికాయలు సమర్పించే ఏకైక క్షేత్రం కొత్తకొండ వీరభద్రుడే. సుమారు ఒక 4-5 లారీల గుమ్మడికాయలు రావడం జరుగుతాయి ఇక్కడికి, ఈ దేవాలయానికి. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మొక్కు తీసుకొని వచ్చేసి స్వామికి సమర్పిస్తారు. కోరిన కోరికలు నెరవేరిన కోరమీసం కూడా సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ యొక్క ఉత్సవాల్లో ఈయన అరవీర భయంకరుడు కాబట్టి చివరి రోజు ఉత్సవాసాంతం కూడా స్వామికి త్రిశూల స్నానం చేయిస్తారు. తర్వాత తెల్లవారు రోజున అగ్నిగుండాలతో ఈ ఉత్సవం పరిసమాప్తుంది. అగ్నిగుండాల్లో కణకణ కలిగేటువంటి నిప్పు కణికల మీద భక్తులందరూ కూడా నడవడం ఇక్కడ ప్రత్యేకత. వారికి సంబంధించిన ముఖ్యంగా గాలి ధూళి ఇత్యాది సమస్యలు ఏదున్నా కానీ స్వామి నమ్మడం అగ్నిగుండాలు మీద నడవడం వల్ల అన్నీ దొరుకుతాయట. ఎందుకంటే భూలోకంలో ఒక పవిత్రుడు ఎవరంటే అగ్ని శుచి, వ్రతతప శుచి, విప్రహ శుచి. అగ్ని పవిత్రం, ఎందుకంటే ఏ కార్యం చేసినా అగ్నితో వెలిగిస్తారు. అందుకే ఈయన అగ్నిగుండాలతో ఇక్కడ ఉత్సవం అనేది ఆసంతం అవుతుంది. ఇది ఈ యొక్క కొత్తకొండ దేవస్థానం యొక్క ప్రత్యేకత. స్వామివారికి మనకు వేములవాడలో ఎట్లయితే కోడెమొక్కలు ఉంటాయో ఇక్కడ కూడా కోడెమొక్కలు కనిపిస్తున్నాయి. ఏంటది? వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఇది శాస్త్రం. వాహనం అనేది నందీశ్వరుడు స్వామికి. వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం. ఆయన మెడలో ఉంటుంది సర్పం, చక్కగా ఆభరణం. ఆయన మనం చైన్లు ఇవన్నీ వేసుకుంటామో రుద్రాక్షమాల, అదేవిధంగా సర్పం స్వామికి మాలగా ఉంటుంది. వాహనం వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం. వామ అంటే వామ భాగం, ఎడవ భాగంలో అమ్మ ఉంటుంది శక్తి, ఆమె భద్రకాళి. ఇదే కొత్తకొండ వీరభద్రుడి తత్వం. వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయన. ఇది ఈశ్వర తత్వంగా చెప్పబడింది. ఈ స్వామివారికి ఎవరైతే కోడె మొక్కలు చేస్తారో వాడికి సమస్త బాధలన్నీ దొరుకుతాయి. అందుకే ముందు నందీశ్వరుడు ప్రసన్నం చేసుకుంటే ఆయన వెంటనే ప్రసన్నమై వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. ఉత్సవాలకు ఎంతమంది జనాలు వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు? సుమారు ఈ యొక్క ఉత్సవానికి 5-6 లక్షల మంది పైచలకు జనాలు వస్తారు. చుట్టూ మన తెలంగాణ, ఆంధ్ర వర్ధంగా కూడా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చేసి స్వామికి దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయం టెంపుల్ సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, వివిధ సమస్యలు కావచ్చు, ప్రభుత్వం అయిన రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం చక్కగా ఆదరణతోటి మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆ యొక్క స్వామి కొండ మీదకి వెళ్ళేటువంటి మార్గాన్ని ఉద్ధరించడం జరిగింది. ఎప్పుడో కాకతీయుల కాలంలో ఉద్ధరించింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఉద్ధరించడం డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా భక్తుల సహకార్యార్థం ఒక 40 లక్షలతో డార్మిటరీ మండపం కూడా కట్టించడం జరిగింది. త్రిశూలం చౌరస్తా అనేటువంటిది కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. ఇంకా ప్రపోజల్ గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపారట. ఎందుకంటేను చుట్టూ ప్రాకార మండపాలు, అదేవిధంగా గోపురాలు చుట్టూ ఇత్యాది అన్నీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవి సాధ్యం తొందరగా రావడానికి అనేటువంటి తెలియపరిచారు. ఈ ఆలయ నిర్మాణం ఏ శైలిలో ఉంటుంది? ఇదంతా కూడా చోళ సాంప్రదాయం అండి, శైవ సాంప్రదాయంగా చెప్పబడింది. అంటే వరంగల్ భద్రకాళి కానీ, ఈ యొక్క కొత్తకొండ వీరభద్రుడు కానీ, కొరివి, ఐనవోలు ఇవన్నీ ఇత్యాది అన్నీ కూడా కాకతీయ సామ్రాజ్యంలోనే చోళ సాంప్రదాయంతో పరిడ వెళ్ళినటువంటి క్షేత్రాలుగా చెప్పబడ్డాయి. 1000 స్తంభాల గుడి, ఇవన్నీ నగిసి వర్కులన్నీ శైవ సాంప్రదాయంలో చెప్పబడ్డాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఇచ్చే సూచన ఏంటి దీనికి సంబంధించి? ఓం నమో భగవతే వీరభద్రాయ అంటే చాలు, కోరిన కోరికలు నెరవేరిన కొంగు బంగారమై కొత్తకొండ వీరభద్రుడు వరాలిచ్చేటువంటి వాడుగా పరిడ వెళ్ళాడు. ముఖ్యంగా
భారతదేశంలోనే ఆ స్వామికి ఎవరైతే వివాహం అంటే వివాహ దోషము సంతాన దోషం ఉన్న వాళ్ళు స్వామికి అభిషేకం చేస్తే మా చరిత్రలో మాకు తెలిసి లక్షల మందే వాళ్ళ కోరికలు నిర్వహి కుజ దోషం ఎవరికైనా ఉంటే చెప్పండి, మంగళవారం వచ్చేసి స్వామికి అభిషేకం చేసుకొని పోతే అన్ని దోషాలు దొరుకుతాయి. అది ప్రత్యేకత. సంతానం లేనటువంటి వాళ్ళు స్వామికి వడమాల వేస్తారు మంగళవారం రోజు. అది ఇక్కడ ప్రత్యేకత. ఇది కొత్తకొండకు సంబంధించినటువంటి విశేషత, కొత్తకొండ వీరభద్ర స్వామి విశేషత. అట్లాగే మంగళవారం ఏదైతే ఉందో, మంగళవారం పెళ్లి కాని వాళ్ళు స్వామివారిని మొక్కితే, స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే పెళ్ళి అవుతుంది. అట్లాగే సంతానం లేని వాళ్ళు స్వామివారిని దర్శించుకుంటే సంతానం అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తా ఉన్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి ఫస్ట్ వెలిచింది ఈ కొండ మీదనే, మనకు కనిపిస్తుంది కదా ఈ కొండ మీదనే స్వామివారు వెలిచారు. ఈ కొండ మీద వెలిసిన తర్వాత ఆత్మలింగం రూపంలో వెలిచారు. వెలిసిన తర్వాత కుమ్మర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కట్టె కోసం, కలప కోసం పైకి బండ్ల మీద పోయినప్పుడు వాళ్ళ బండ్లు కట్టె మొత్తం నింపుకున్న తర్వాత, బండ్లలో నింపుకున్న తర్వాత వాళ్ళ బండ్లు ఏదైతే ఎడ్లు ఉంటాయో ఆ ఎడ్లు మొత్తం మాయమవుతాయి. ఆ మాయమైన తర్వాత స్వామివారు వాళ్ళ కళలోకి వచ్చి నన్ను కింద ప్రతిష్ఠించండి అని చెప్తే, స్వామివారిని అక్కడి నుంచి తీసుకొచ్చి కింద మహమ్మాయి టెంపుల్ అని ఉంటుంది. మహమ్మాయి టెంపుల్లో స్వామివారిని పునఃప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఉత్సవాలు ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. ఇది కాకతీయుల కాలం కంటే ముందు జరిగింది. కాకతీయుల కాలంలో పైన ఉత్సవాలు జరిగేవి. మనకు పైన ఉత్సవాలు జరిగిన ఆనవాళ్ళు, పైన దుకాణాలు కావచ్చు, పైన జాతర ఏదైతే ఉందో ఆ జాతరకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు స్పష్టంగా చూడవచ్చు. ఆ గోడ కనిపిస్తుంది, మనకు కోట గోడలు కనిపిస్తున్నాయి, మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పైన కొండ మీదకి వెళ్ళేందుకు కొంత మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది, మనం చూడవచ్చు అక్కడ. ఇది కొత్తకొండ జాతరకు సంబంధించి ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. స్వామివారికి గుమ్మడికాయ, కూరమీసాలు, కోడెమొక్కులు ఈ మూడే ఖచ్చితంగా స్వామివారికి ప్రీతిపాత్రమైనవి. వాటిని సమర్పించే స్వామివారిని భక్తులు ప్రసన్నం చేసుకుంటారు. స్వామివారి వారి కోరికలు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తుంటారు. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్, కొత్తకొండ జాతర నుంచి.